వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 567 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే మనకి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే మనకి 31 డిసెంబర్ 2022 స్టార్ట్ చేశారు. ఇంకా అప్లికేషన్స్ రిసిప్ట్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 అనమాట, అంటే 13 ఫిబ్రవరి 2023 అయితే ఇచ్చారు. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ ఇదైతే మన పూణేలో అయితే ఉందన్నమాట, మహారాష్ట్ర. మేల్ క్యాండిడేట్స్, ఓన్లీ మనకి మేల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి టోటల్గా 567 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా రేడియో మెకానిక్ 2 ఉన్నాయి. ఇంకా ఆపరేటర్ కమ్యూనికేషన్ 154 అయితే ఉన్నాయి. ఇంకా డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఓజీ అంటే ఆర్డినరీ గ్రేడ్ అనమాట. ఇవైతే మనకి 9 అయితే ఉన్నాయి. ఇంకా వెహికల్ మెకానిక్ టోటల్గా 236 అయితే ఉన్నాయి. ఇంకా ఎంఎస్డబ్ల్యూ డ్రిల్లర్ 11 అయితే ఉన్నాయి. ఇంకా ఎంఎస్డబ్ల్యూ మాసన్ 149 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనకి తాపీ మేస్త్రికి సంబంధించినటువంటి వర్క్ అనమాట. ఎంఎస్డబ్ల్యూ పెయింటర్ ఒకటైతే ఉంది. ఇంకా మెస్ వెయిటర్ ఇదైతే ఒకటి ఉంది. ఇంకా టోటల్గా 567 వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉన్నది. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి 18 to 25 ఇయర్స్ అనమాట. అంటే మనకి ఎంఎస్డబ్ల్యూ డ్రిల్లర్ మాస్ అండ్ పెయింటర్ ఈ మెస్ వెయిటర్ సంబంధించి 25 ఇయర్స్, అంటే 25 సంవత్సరాలు అప్పుడు ఏది ఇచ్చారు. మిగతా ఈ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి 27 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా 3 years ఫర్ ఓబీసీ, 5 years ఫర్ ఎస్సీ అండ్ అదర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి రేడియో మెకానిక్ సంబంధించి మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయి ఉండాలి. ఇంకా ఐటీఐ సర్టిఫికెట్ అంటే రేడియో మెకానిక్ సర్టిఫికెట్ అయితే ఉండాలి ఐటీఐ నుంచి. ఇంకా కూడా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అది ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టార్లో 2 years ఎక్స్పీరియన్స్తో పాటు మనకి 10th క్లాస్ అండ్ రేడియో మెకానిక్ సర్టిఫికెట్ అయితే అవసరమైతే ఉంటుంది. లేదంటే కనుక డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదంటే క్లాస్ 1 కోర్స్ ఫర్ వైర్లెస్ ఆపరేటర్ అండ్ కీబోర్డ్ అది ఉన్నా కూడా డిఫెన్స్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ నుంచి అది కూడా ఎలిజిబుల్ అనమాట. ఆపరేటర్ కమ్యూనికేషన్ సంబంధించి 10th క్లాస్, దాంతోపాటు మనకి వైర్లెస్ ఆపరేటర్ ఆర్ రేడియో మెకానిక్ సర్టిఫికెట్ అయితే ఐటీఐ నుంచి అయితే అవసరమైతే ఉంటుంది. ఇంకా డ్రైవర్ మెకానిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మనకి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వెహికల్ మెకానిక్కి సంబంధించి మెట్రికులేషన్తో పాటు ఈ సర్టిఫికెట్ ఆఫ్ మెకానిక్ ఇన్ మోటార్ వెహికల్, లేదంటే డీజిల్, లేదంటే హీట్ ఇంజిన్, ఈ మోటార్ వెహికల్లో కానీ లేదంటే డీజిల్లో కానీ లేదంటే హీట్ ఇంజిన్లో సర్టిఫికెట్ అయితే ఉండాలి 10th పాటు. లేదంటే కనుక ఈ మెకానిక్ ఇన్ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ ట్రాక్టర్ ఐటీఐ సర్టిఫికెట్ అయితే ఈ మెకానిక్ ఇన్ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ లేదంటే ట్రాక్టర్ వీటిలో ఉన్న కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఎంఎస్డబ్ల్యూ డ్రిల్లర్ అనమాట. దీని 10th క్లాస్తో పాటు ఈ బీఆర్ఓ వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి ఈ ప్రొఫెషన్సీ టెస్ట్ అయితే పాస్ అవ్వాలన్నమాట. ఇంకా మాసన్కి సంబంధించి ఇంకా తాపీ మేస్త్రికి సంబంధించి మెట్రికులేషన్ 10th క్లాస్తో పాటు సర్టిఫికెట్ అయితే ఉండాలి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదంటే బ్రిక్స్ అంటే ఇటుకలు అనమాట. ఇంకా ఐటీఐ ట్రేడ్, ఆ ట్రేడ్లో అయితే మనకి ఎన్సీవిటీ లేదంటే ఎస్సీవిటీ ఐటీఐ సర్టిఫికెట్ అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదంటే బ్రిక్స్ మాసంలో ఉన్నా కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఇక్కడ పెయింటర్ కూడాను అలాగే మనకి ఎస్సీడబ్ల్యూ లేదా ఎన్సీవిటీ లేదా ఎస్సీవిటీ ఐటీ సర్టిఫికెట్తో పాటు మనకి 10th క్లాస్ అయితే ఉండాలి. ఇంకా మెస్ వెయిటర్ ఇది కూడా 10th క్లాస్తో పాటు మనం ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి ఈ ప్రొఫెషన్సీ టెస్ట్ అయితే మనం పాస్ అవ్వాలన్నమాట. ఇంకా ఫీజు విషయానికి వస్తే 50 రూపీస్, అంటే మనకి 50 రూపాయలు అయితే ఇచ్చారు. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్, ఓబీసీ ఈ 4 కేటగిరీస్కి 50 రూపీస్. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. ఇదైతే మనం ఎస్బీఐ ఐ కలెక్ట్ అని ఉంటుంది, దాని ద్వారా అయితే పే చేయాలి. ఇంకా దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట, పెట్ అంటారు, పీఈటీ. అలాగే ప్రాక్టికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఆయా ట్రేడ్కి సంబంధించినటువంటి టెస్ట్. ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇదైతే మనం ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ పెట్టాలి. దానికోసం మనం ఈ
డాక్యుమెంట్స్ అయితే మనం సెల్ఫ్ అటెస్ట్ లేదంటే గెజెటెడ్ ఆఫీసర్ ద్వారా అయితే మన అటెస్టేషన్ చేయించుకొని అయితే పంపించాలి. ఫ్రెండ్స్, మనకి దీనికి సంబంధించి ఈ ట్రేడ్ టెస్ట్స్ అండ్ రిటర్న్ టెస్ట్ కూడా మనకి పూణే అంటే మహారాష్ట్రలోనే ఇవన్నీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అడ్రస్కి అయితే మనం ఈ అప్లికేషన్స్ ఫామ్స్ ఇస్తే పంపించాలన్నమాట. కమాండెంట్ BRO స్కూల్ అండ్ సెంటర్ డిగ్రీ క్యాంపు పూణే 411015 అంటే రిజిస్టర్ పోస్ట్లో మనం అక్నాలజ్మెంట్ పెట్టి అయితే పంపించాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఫీజు కోసం అయితే ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. ఇలాగా క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది SBI. ఇక్కడ దీని మీద టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ అనాలి. ఇలాగ మనకి GREF సెంటర్ పూణే అనే వస్తుంది. ఇక్కడ మనం రిక్రూట్మెంట్ ఫీజు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగైతే వస్తుంది. ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే రాయాలి. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి అప్లికేషన్లో పెట్టినట్టుగా. ఫాదర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. తండ్రి పేరు, ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ రాసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే 10th క్లాస్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ టైప్ చేయాలి, కామా పెట్టేసి పూర్తిగా. ఇంకా స్టేట్, మీ యొక్క అడ్రస్లోని స్టేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాలి. ఆధార్ నెంబర్, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కోసం మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ పేజీలో 04/2022 అనమాట. అది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇంకా ట్రేడ్ అయితే మనం ఇందాక ఇచ్చినటువంటి ITI పెయింటర్ అవన్నీ ఉన్నాయి కదా, మీరు దేనికి అప్లై చేస్తుంటే అదే అనమాట. ఆ ట్రేడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే అమౌంట్ ఫీజ్ 50 రూపీస్ కాబట్టి మనం 50 రూపీస్ అయితే పే చేయాలి, రాయాలన్నమాట. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫీజ్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. ఇదైతే మన ప్రింటింగ్ కోసం మళ్ళీ ఇక్కడ మీ యొక్క రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్లో మీకు ఏం కనపడాలి దాని పేరు అయితే ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క పేరు పైన ఇచ్చినట్లుగా. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ID. ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ ఇచ్చేసి కిందకి వచ్చేసి మనం సబ్మిట్ చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. కన్ఫర్మ్ చేసి మనకి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మన ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్ అలాగే ఇవైతే ఉన్నాయన్నమాట. రూపే మీ దగ్గర ఏ కార్డు ఉంటే అది, సపోజ్ క్రెడిట్ కార్డు ఉంటే దీని మీద క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. మన కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేసి OTP వెరిఫై చేసేసి అయితే ఫీజు అయితే పే చేయాలి. మనకి ఒక గ్రీన్ కలర్ దీంట్లో అయితే మనకి ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, DU అని. ఇలాగ DUK 402007 అలాగా ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. దాన్ని మనం అప్లికేషన్ ఫామ్లో అయితే ఫిల్ చేయాలి. మనకి 62 రూపీస్ 98 పైసా అయితే వచ్చింది. ఒక 12 రూపీస్ మనకి ఛార్జెస్ అయితే వేశారు. ఇలా అయితే ఫీజు పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ అపెండిక్స్ A అనమాట. ఇది అప్లికేషన్ ఫామ్ ఆఫ్లైన్. ఇక్కడ ప్లీజ్ ఫిల్ అప్ ద అప్లికేషన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో అంటే మన పెద్ద లెటర్స్లో అయితేనే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ కంట్రోల్ నెంబరు ఇది ఫర్ ఆఫీస్ యూజ్ అంటే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. మనకేమీ దీంతో పని లేదు. ఇక్కడ ఆల్ అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ A4 సైజ్ 75 GS అంటే బాండ్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద 75 GS అంటే కొంచెం థిక్గా ఉన్న పేపర్ మీద 75 GS అంటే A4 పేపర్ మీద అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకొని మనం ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫోటో అంటే 4x5 సెంటీమీటర్స్ అయితే మనం ఈ సిగ్నేచర్తో పాటు మనం ఈ ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి, పిన్ చేయకూడదు. వెనకాల గమ్ రాసి అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో వచ్చేసరికి మనకి 3 months లోపేది అయితే ఉండాలి. ఇంకా 4x5 సెంటీమీటర్స్ దాని మీద మీరు కింద సైన్ చేసి ఆ ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనమాట. ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే ఉంది. సపోజ్ ఇక్కడ ఆపరేటర్ కమ్యూనికేషన్, దీని సీరియల్ నెంబర్ వచ్చేసరికి 2 అనమాట. ఆ సీరియల్ నెంబర్ 2 అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ నోటిఫికేషన్లో చూసుకొని పైన ఆ పోస్ట్ నేమ్ రాయాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే వేయాలి. ఇక రిక్రూట్మెంట్ సెంటర్ వచ్చేసరికి మన BRO స్కూల్ అండ్ సెంటర్ పూణే అనమాట. ఏమైనా రాయక్కర్లేదు, కిందకు వచ్చేయాలి. మన కేటగిరీ UR అయితే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇంకా SC అయితే ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. అలాగా ఇంకా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. అంటే మనకి ఏదైతే పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందో దాంట్లో మనకు వచ్చినటువంటి పర్సంటేజ్, మనకి ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయో దాని పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడ వేయాలి. సపోజ్ 85% అలాగా
కాకపోతే 80%, 75%, 75 అని వేయాలి. అలాగే మనకి అడిషనల్ క్లెయిమ్ యాజ్ పర్ కాలమ్ నెంబర్ 15. ఫ్రెండ్స్, దానికోసం మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 16లో ఇక్కడ ఎలా ఇచ్చారు, సన్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ GREA పర్సనల్ అయితే కనుక వాళ్ళు 50% వేసుకోవాలి, 15 అని వేసుకోవాలి. ఇంకా NCC సర్టిఫికేట్కి 10, NCC B సర్టిఫికేట్కి 5, ఇలాగ మనకి క్యాజువల్ పెయిడ్ లేబర్కి 10, స్పోర్ట్స్ ఏదైనా ఉంటే వాళ్ళు 5, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3. ఇలాగా ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారో ఆ లిస్ట్ ప్రకారం ఆ వెయిటేజ్ అయితే ఇలాగ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆ వెయిటేజ్ అయితే ఇక్కడ వేసుకోవాలి. సపోజ్ మనకి ఏదైనా ఉంటే కనుక ఆ పర్సంటేజ్ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన దాంట్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దాంట్లో ఈ పర్సంటేజ్ మొత్తం కలుపుకొని ఇక్కడ టోటల్ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వెదర్ బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ అనమాట. అంటే నో కొట్టేసుకుంటే ఎస్ పెట్టుకుని టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు అది కనుక ఎస్ అయితే కనుక ఇది ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మీకు ఏది అప్లికబుల్ అయితే అది, ముస్లిమ్స్, క్రిస్టియన్, సిక్స్, బుద్ధిస్ట్, ఇలాగా మీకు ఏదైతే అప్లికబుల్లో అదైతే ఉంచుకోవాలి. మిగతావి అయితే స్ట్రైక్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా వెదర్ బిలాంగ్స్ టు ఎకనామికల్లీ వీకర్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఎస్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ మనకి బ్లాక్ లెటర్స్ ఇచ్చారు. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లెటర్ చెప్పిన మీ యొక్క 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ రాయాలి. అలాగే ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అనమాట. అలాగా అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ పర్మనెంట్ హోమ్ అడ్రస్ అనమాట. ఈ బాక్సులు అయితే ఒక్కొక్క లెటర్ ఇలాగ రాసుకోవాలి క్యాపిటల్ లెటర్స్లో విత్ పిన్ కోడ్తో సహా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, అలాగే పోస్టల్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా కిందకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు, ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు పే చేసాము. అలాగే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ బ్యాంక్, మీరు ఏ బ్యాంక్ ద్వారా పే చేశారో కార్డు ఏదైతే ఇచ్చారో అదైతే ఇవ్వాలి. ఇంకా ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్ మనకి నెంబర్ వచ్చింది ఇప్పుడు DU అని అలాగే ఏదో వస్తుంది, ఆ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్, మీరు ఎప్పుడు ఫీజు కట్టారో ఆ డేట్, అమౌంట్ 50 రూపీస్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ విల్ బి యాక్సెప్టెడ్ అదర్ దాన్ SBI అని ఇప్పుడు మనం చూపించినట్టుగా అయితే ఫీజు కట్టాలి. ఇంకా అదర్గా ఎలాగ కట్టే అవకాశం లేదనమాట. ఇంకా ఇఫ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు మోర్ దాన్ 1 కేటగిరీ మెన్షన్ ఇన్ పేరా 4 హీ మే ఇండికేట్, ఇది ఇక్కడ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, వెదర్ సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇక్కడ NCC వాళ్ళకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో, ఇంకా జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళైతే, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్, అలాగే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఎస్ అయితే కనుక ఎస్ ఉంచుకొని నో స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు, ఇది టిక్ ఆన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగ టిక్ ఆన్ అయితే చేయొచ్చు, మీకు ఏది అప్లికబుల్ అయితే అదనమాట. ఇఫ్ ఎస్ ఫర్ అబోవ్ కాలమ్ 15H రైట్ 1 ఫర్ స్టేట్ లెవెల్ అండ్ 2 ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ 3 ఫర్ యూనివర్సిటీ లెవెల్. నెక్స్ట్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంకా బోర్డు లేదంటే యూనివర్సిటీ అనమాట. CBSE అలాగా ఏదైతే ఇవ్వచ్చు. ఇంకా సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ అబ్టైన్డ్, సపోజ్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఇంగ్లీష్, మీకు టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100. సపోజ్ ఇంగ్లీష్ 100కి 100 మార్క్స్కి మీకు 80 మార్క్స్, అలాగా అన్ని సబ్జెక్ట్స్ అయితే రాయాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ వేయాలన్నమాట. లేదంటే కనుక నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ SSC రాసుకొని, ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డు CBSE అలాగే రాసుకొని, లేదంటే కనుక స్టేట్ బోర్డు సబ్జెక్ట్ మొత్తం మార్క్స్కి 600, 500 అలాగా మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఐటీకి సంబంధించి నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీరు ఏది పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, యూనివర్సిటీ, మీరు ఏ బోర్డు చదివారు, ITI అవన్నీ కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్. అవుట్ ఆఫ్ అంటే టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ 1000 మార్క్స్కి 800 అలాగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇంకా లైసెన్స్, ఈ వెహికల్ డ్రైవర్కి సంబంధించినటువంటి LME అంటే లైట్ మోటార్ వెహికల్, ఇంకా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఎప్పుడు ఇష్యూ చేశారు, ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు ఇష్యూ చేశారు, ఇంకా పీరియడ్ ఆఫ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది, ఇంకా రెన్యువల్ డీటెయిల్స్ అయితే మనకి దాంట్లో ఉంటాయి, అవైతే మెన్షన్ చేయాలి. ఇంకా టోటల్ ఎక్స్పీరియన్స్ సంబంధించి మీరు ఎక్కడి నుంచి ఎంతవరకు ఎక్కడ వర్క్ చేశారు ఇవైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇది ఓన్లీ ఫర్ BRO లేబర్ అనమాట. ఈ రోడ్స్ ఆర్గనైజేషన్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది. కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సపోజ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ, డొమైన్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట, Gmail అలాగా. ఇక డిక్లరేషన్ ఇచ్చేసి ఇక్కడ ప్లేస్, డేట్, ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనమాట.
మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ ముద్ర అయితే వేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాలన్నమాట. ఇంకా మనకి కింద ఏదైతే ఇచ్చారో అడ్మిట్ కార్డు, ఇక్కడ కూడా ఫోటో 4x5 సెంటీమీటర్స్ ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఒక ఫోటో అతికించాలి, పైన ఒక ఫోటో అతికించాలి. ఇదైతే ఆఫీస్ యూజ్ అనమాట. ఇక్కడ మీ నేమ్ రాసుకోవాలి, ఇంకా సన్ ఆఫ్ మీ యొక్క ఫాదర్ నేమ్ రాయాలి, ఇంకా హౌస్ నెంబర్, విలేజ్, స్టేట్, ఈ అడ్రస్ అన్ని పిన్ కోడ్తో సహా ఇవన్నీ మెన్షన్ చేయాలి. సిగ్నేచర్ రాయాలి. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా వేయాలి. అలాగే ఇక్కడ మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ వేయాలి. ఈ ఫస్ట్ది ఇవన్నీ వదిలేసుకోవచ్చు, తర్వాత రిటర్న్ టెస్ట్ అప్పుడు వాళ్ళు చేయిస్తారు ఇవన్నీ అనమాట. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్, ఓబీసీ ఇవన్నీ ఫార్మాట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనం కవర్లో పెట్టేసి కవర్ మీద అయితే ఇలా రాయాలన్నమాట. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ ఇదైతే మెన్షన్ చేయాలి, ఇక్కడ రాయాలన్నమాట. కేటగిరీ యూఆర్ అయితే యూఆర్ అని రాయాలి. ఇవన్నీ కొట్టేసుకోవాలి, అవసరం లేదు. అదే ఎస్టీ అయితే కనుక ఎస్సీ, ఇలాగా ఎస్సీ అని పెట్టాలి. అలాగే వెయిటేజ్ పర్సంటేజ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 85%, 80%. ఇందాక మనకి ఆ రెండు కలిపితే ఎంత వచ్చింది పర్సంటేజ్ అదైతే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఈ అడ్రస్ అడ్రస్ ఇట్లా రాసుకోవాలి. ఫ్రమ్ అడ్రస్ మీ అడ్రస్ రాసుకొని మా రిజిస్టర్డ్ పోస్ట్లో అయితే విత్ ఎక్నాలజిమెంట్ డ్యూతో మనం అయితే పంపించాలన్నమాట. 30th ఫిబ్రవరి 2023 లోపు చేరేలాగా. ఇది ఫ్రెండ్స్ మనకి బీఆర్ఓకి సంబంధించి 567 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్.